ఎవరైతే హాస్టల్లో ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. నన్ను బ్లేమ్ చేసుకుంటా కూడా లేదు. ఆ ఫోన్ దబ్బేసింది ఎవడో కాదు. వాడు మంచోడు అని చెప్పేసి నేను అనుకున్నా కానీ చూడండి అసలు ఎంత ధైర్యంగా ఫోన్లు రెండు చేతిలో పట్టుకుని ఇంకా హలో గాయ్స్, మేం పోకురోళ్ళు మరొక కరెంతో మీ ముందుకు వచ్చేసా. కానీ ఈసారి లాంగ్ వీడియోతో. ఎప్పటి నుంచో లాంగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఫస్ట్ వీడియో మంచి కంటెంట్ అయితే బాగుంటుందని చెప్పేసి ఆ మంచి కంటెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆ మంచి కంటెంట్ రానే వచ్చింది. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పటి వరకు 14 షార్ట్ వీడియోస్ చేసాం, కానీ ఏ వీడియోలని కూడా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి ఏ వీడియోలో కూడా అడగలేదు. సో ఎక్కడి నుంచి అడుగుదాం అనుకుంటున్నాం. కింద బ్లాక్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ఒక్క గుద్దు దెబ్బకి రెడ్ కలర్ లోకి వచ్చేయాలి. మీరు గుద్దగానే మీకు గంట వస్తుంది. ఆ గంట ఆన్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు అసలు ఏం జరిగిందని చిన్నగా చెప్తా. మా ఫోన్లు పోయాయి. దరిద్రం కొట్టేసింది భయ, దరిద్రం కొట్టేసింది. మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. మా ఫోన్లు పోయాయి. అసలు ఎవడొచ్చి దొప్పాడు, ఎలా వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, మేము ఆడొచ్చి దొప్పుతున్నప్పుడు మేమేం చేస్తున్నాము, అసలు ఏ టైంకి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎక్కడ దొప్పాడు అని క్లారిటీగా చెప్తూ వీడియోని ఎంటర్టైనింగ్ గా సీసీటీవీ ఫుటేజ్ తో సహా చూపించి మరీ చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసండి. ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. అసలు ఏమైందంటే నెక్స్ట్ డే హోలీ అనమాట. అంటే వెన్స్డే హోలీ. సో మాకు హోలీ కాబట్టి హాలిడే ఇచ్చారు. నాకు జయంత్ బాయ్కి ఇద్దరికి హాలిడేనే. అయితే నా మంగళవారం నైట్ మాట్లాడుతూ చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి డిస్కషన్ వస్తే మనోడు జయంత్ బాయ్ అన్నాడు, అరే రేపు పొద్దున్న ఎలాగో హాలిడేనే కదా ఇద్దరికి, సో మనం టెంపుల్కి వెళ్దాం పొద్దున్నే అని చెప్పేసి అనేసరికి నేను ఇంక టెంపుల్ అనేసరికి అబ్బా సూపర్ అని చెప్పేసి అన్నాను. సరే వెళ్దామని చెప్పేసి ఇంక పొద్దున్నేమో 6:30 కల్లా స్టార్ట్ అవుతామంటే 6:00 ఇద్దరు ఫోన్లను అలారం పెట్టుకున్నాం. అలారం పెట్టుకున్నాం. యాక్చువల్గా ఏం చేస్తామంటే డైలీ ఇక్కడ మా బెడ్స్ ఉన్నాయి కదా, ఎవరి తలగడ కింద వాళ్ళు ఇక్కడ సాకెట్ లో ఛార్జింగ్ పెట్టుకుని ఎవరి తలగడ కింద వాళ్ళు ఛార్జింగ్ ఫోన్ పెట్టేసుకుని పడుకుంటాం. కాకపోతే అరుణ్ భాయ్ లేడు అనమాట. ఆ రోజు అరుణ్ భాయ్ లేడు. ఆ రోజు కాదు, వారం 10 రోజుల నుంచి అరుణ్ భాయ్ లేడు రూమ్ లో. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సో అరుణ్ భాయ్ లేకపోయేసరికి ఆ రోజు మా దరిద్రం కొద్దీ ఎవరి తలగడ కింద వాళ్ళు ఛార్జింగ్ అంటే ఫోన్ పెట్టుకోకుండా ఇక్కడ 2 ఛార్జర్లు ఇక్కడ పెట్టి ఛార్జింగ్ ఏమో ఇక్కడ ఫోన్లు ఏమో ఇక్కడ పెట్టి పడుకున్నాం. ఇంకా పొద్దున్న గుడికి వెళ్దాం అనుకున్నాం కదా అని చెప్పేసి పడుకున్నాం. మేము డైలీ నైట్ పడుకునేసరికి మాకు 1-2 పక్క అవుతుంది అనమాట. మంచి కట్టుబాట్లు సార్. ఇంక రేపు పొద్దున హాలిడే అనగానే మాకు 3-4 ఒకసారి నైట్ పడుకోం కూడా. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ముచ్చట్లో సినిమాలు అవి చూస్తే టీవీలో, మాకు రూమ్ లో టీవీ ఉంటుంది కాబట్టి టీవీలో సినిమాలు చూస్తూ ఇంకా నైట్ అంతా అలాగా కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. అయితే రేపు పొద్దున్న మాకు డైలీ అదే అలవాటు అయిపోయి 3 అవుతున్నా నిద్ర రావట్లా, 4 అయిపోతుంది. ఎందుపై పడుకున్నాడు రూమ్ లోనేమో తెగ ఒక్కపోతా. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సో ఒక్కపోత వస్తుందని చెప్పేసి నా బెడ్ ఇది. సో నా బెడ్ ఇది కాబట్టి డోర్ ఓపెన్ చేస్తే గాలి వస్తుంది అని చెప్పేసి డోర్ ఓపెన్ చేశాను. అది డోర్ ఓపెన్ చేశానో లేదో మంచిగా చల్లగా గాలి వచ్చింది. అప్పటికి 4 అవుతుంది. 4 అవుతుందని నేను ఇంకా మంచి చల్లగాలి రాగానే పడుకుని డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయాను. డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పొద్దున్నే 6కి అలారం పెట్టుకున్నాం కదా, 6కి లెగాల్సిన మేము 9కి లేచాం. నేను లేచేసరికి దేనిపై ఉన్నాడు. లెగ్సుని ల్యాప్టాప్ లో ఏదో చేసుకుంటున్నాడు. నన్ను అడిగాడు ఫోన్లు, బాయ్ ఫోన్లు ఏమైనా దాచావా అన్నాడు. ఫోన్లు దాయడం ఏంటి అని చెప్పేసి అన్నా. అదే టెంపుల్ కి వెళ్దాం అన్నాను కదా, నీకు ఏమైనా ఇష్టం లేక నిద్ర అవ్వాలని చెప్పేసి నువ్వేమైనా ఫోన్లు దాచావంటే నాకు అర్థమైపోయింది. ఫోన్లు ఏదో సంథింగ్ ఏదో అయ్యిందని నాకు అర్థమైపోయింది. ఏదో తేడాగా ఉందేంటి. ఇంకేం చేసాం, ఇంక వెంటనే ఫోన్ లేకపోయేసరికి రెడీ వెళ్ళి సీసీటీవీ చెక్ చేద్దాం అని చెప్పేసి వాంటర్ని ఫోన్ చేస్తే వాంటర్ని వచ్చాడు. సీసీటీవీ చెక్ చేసాం. ఆ సీసీటీవీలో ఒక అద్భుతం ఉంది. ఆ అద్భుతాన్ని మీరు చూసేయండి. అసలు ఏం అద్భుతం అనేది మీకు సీసీటీవీ ఫుటేజ్ ప్లే చేస్తాను, మొత్తం ఫుటేజ్ ప్లే చేస్తాను. సో మీరు మంచిగా చూసేయండి. ఆ ఫుటేజ్ తర్వాత మళ్ళీ మిగతా నెక్స్ట్ ఏం జరిగిందని చెప్తాను. చూడండి, ఆ స్కూటీ వేసుకొస్తున్నాడు కదా, స్కూటీ వేసుకొచ్చేది ఆడే మా ఫోన్లు దొబ్బేసింది. అసలు ఆడంత ధైర్యంగా ఎలా వస్తున్నాడు చూడండి లోపలికి, ఏదో హాస్టల్ మెంబర్ అన్నట్టు లేకపోతే ఏదో హాస్టల్ ఓనర్ అన్నట్టు ఆడు ఎలా వస్తున్నాడు చూడండి లోపలికి. డైరెక్ట్ వచ్చేసాడు. ఇంకా అంటే ఏం భయం లేకుండా డైరెక్ట్ వచ్చేసాడు. మళ్ళీ సన్ గ్లాసెస్ ఒకటి ఏదో పెద్ద, అసలు ఆ వచ్చే ఊపు కూడా ఏదో రెగ్యులర్ గా వచ్చేటోళ్ళలాగానే వచ్చాడు.
వచ్చిన తర్వాత ఫస్ట్ మా దరిద్రం ఏంటంటే మా రూమ్ ఫస్ట్ ఫ్లోరే. మొత్తం రూమ్‌లు చెక్ చేసుకుంటూ ఎళ్తున్నాను డోర్‌లు ఓపెన్ ఉన్నాయన్నట్టు. మా రూమ్‌లో ఆ ఫ్రిడ్జ్ ప్రక్కదే మా రూమ్ అనమాట. సో, మా రూమ్ చూసాడు. మేమేమో అప్పుడే జస్ట్ 15 మినిట్స్ బ్యాక్ పడుకున్నాం. లైట్ ఆన్ అండ్ ఆఫ్ చేసాడు. మేము ఫుల్ కోమాలో ఉండి మాకు సోయి లేదు. మేమసలు ఆ లైట్‌లు ఆన్ అండ్ ఆఫ్ చేసినా సరే లెగలేదు మేము. దాని తర్వాత ఇంకా సరే అని చెప్పేసి లోపలికి ఎంటర్ అవ్వాల. కొంచెం వేరే రూమ్స్ కూడా చెక్ చేద్దాం అనంటాడు. వేరే రూమ్స్ కూడా చెక్ చేసాడు. అసల వాడు ఎంత ధైర్యంగా వచ్చాడు చూడండి. అసల మాస్క్ లేదు, ఏం లేదు. ధైర్యంగా నన్నేం చేస్తారులే అన్న కాన్ఫిడెన్స్‌తో వచ్చేసాడు ధైర్యంగా. తర్వాత సెకండ్ ఫ్లోర్‌లోకెళ్ళాడు. సెకండ్ ఫ్లోర్‌లో కూడా చెక్ చేసాడు మంచిగా. చెక్ చేస్తే అక్కడ కూడా ఎవరో ఓపెన్ చేయలేదు. మా దరిద్రానికి మేమే ఓపెన్ చేసాము. అసల మా టైం బ్యాడ్ అంతే. మన దరిద్రం ఇంకంతే మన దరిద్రం చెప్పాలి. ఇంక చూసాడు ఏమి డోర్‌లు ఓపెన్ చేసి లేవు. తర్వాత ఇంకా సరే ఇంక ఫస్ట్ ఫ్లోర్ ఇంక మా ఫ్లోర్‌కొచ్చేసాడు మళ్ళీ. మళ్ళీ మా ఫ్లోర్‌కొచ్చేసి మళ్ళీ మా రూమ్ చూసి మళ్ళీ కాసేపు ఆ లైట్ ఆన్ అండ్ ఆఫ్ చేసినట్టున్నాడు. ఆన్ అండ్ మరి డోర్ పక్కనే ఉంటదనమాట. డోర్ పక్కన ఆన్ అండ్ ఆఫ్ చేసినట్టున్నాడు. ఇంక మేము లేగకపోయేసరికి ఇంక కాన్ఫిడెంట్ కొంచెం ధైర్యం వచ్చింది. ఈళ్ళు లెగరని. ఇంక లోపలికెళ్ళిపోయాడు. లోపలికెళ్ళిపోయిన తర్వాత అక్కడ ల్యాప్‌టాప్‌లు అవి గూడా ఉన్నాయి. కానీ వాడు ఓన్లీ ఫోన్‌లు మాత్రమే తీసుకొని వచ్చేసాడు. ఇంక అది మాకు ఇంక బెస్ట్ అని చెప్పాలి. తర్వాత మా ఫోన్‌లు మంచం మీద ఉన్నాయి కాబట్టి ఆ ఫోన్స్ అన్నీ పట్టుకొని వచ్చేసాడు. చూడండి అసలు ఎంత ధైర్యంగా ఫోన్‌లు 2 చేతిలో పట్టుకొని ఇంకా ధైర్యంగా ఎళ్ళిపోతున్నాడు. ఆడు ఫోన్‌లు పట్టుకెళ్తున్నట్టే ఎళ్ళిపోతున్నాడు. సీసీటీవీ ఫుటేజ్. అసలు వాడు ఎంత ధైర్యంగా వచ్చాడంటే రూమ్‌లోకి అసలు మాస్క్ లేదు, ఏం లేదు. మళ్ళీ సన్ గ్లాసెస్ పెట్టుకొని అసల ఏం ధైర్యంతో వచ్చాడో తెలీదు. మొత్తం 2 ఫ్లోర్‌లు చెక్ చేసాడు. చెక్ చేసి ఇంక మా రూము ఓపెన్‌గా ఉండేసరికి మా రూమ్‌లోకొచ్చి లైట్‌లేసాడు. ఇయి ఉన్నాయి కదా! మా డోర్ పక్కనే లైట్‌లుంటాయన్నమాట. మా డోర్ పక్కన లైట్లుండేసరికి ఇలాగ లైట్‌లేసాడు. లైట్‌లేయగానే ఇంకా మేము లెగట్లా. అప్పుడే పడుకున్నాం గదా! ఫుల్ కోమాలోకెళ్ళిపోయాము. తెలుసు కదా! వెంటనే పడుకున్నామంటే మనం ఫుల్ కోమాలోకెళ్ళిపోతాం. అలా ఫుల్ కోమాలోకెళ్ళిపోయాము. ఇంక వాడు లైట్‌లేసాడు. ఇంక ఇద్దరమే ఉన్నాం. లైట్‌లేసాడు. ఈ బెడ్ మీద ఫోన్‌లు ఆడికి ఇలా ఆనుతున్నాయి. వచ్చాడు మెల్లిగా ఫోన్‌లు చేసుకొని ఎళ్ళిపోయాడన్నమాట. తర్వాత ఏమైందంటే ఇంక సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత వాంటన్ అన్నాడు. వెంటనే మీరెళ్లి పోలీస్ కంప్లెయింట్ ఇవ్వండి అంటే పోలీస్ స్టేషన్‌కెళ్ళాం. పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఇలాగా పోలీస్ కంప్లెయింట్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత వాళ్ళ ఐఎంఈఐ నంబర్స్ అవి తీసుకున్నారు. తీసుకొని ఫోన్స్ ఏమైనా దొరికితే మీకు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పేసి అన్నారు. మనకు చాలా మన లక్ అంటే మళ్ళీ మన ఫోన్‌లు దొరుకుతాయి. సో, మాకు ఇప్పుడు చాలా 10 డేస్ అవుతుందేమో ఇప్పటి వరకు. 10 డేస్ పైనే అయితుంది. ఇప్పటి వరకు మాకు ఏం అప్డేట్ రాలేదు. ఏం రాలేదు. వాళ్ళు మేమే ఇన్ఫార్మ్ చేస్తాం ఏమన్నా ఉంటే అని చెప్పేసి అన్నారు. కానీ మాకు ఇప్పటి వరకు ఏం అప్డేట్ రాలేదు. అయినా లక్ బావుంటే దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా తర్వాత ఏమైందంటే మేమింకా ఒక తెలివిగా ప్రయత్నం చేసాం. వాడు స్కూటీ యేసుకొచ్చాడు కదా! స్కూటీ యేసుకొచ్చిన తర్వాత వాడి స్కూటీ నంబర్ ఏమన్నా దొరుకుతదేమో అని చెప్పేసి పోలీస్ స్టేషన్ నుంచి వచ్చేసిన తర్వాత వాడి స్కూటీ నంబర్ దొరుకుతుంది అని చెప్పేసి మా హాస్టల్ పక్కల ఉన్న సీసీ కెమెరాస్ అన్నీ చెక్ చేసాం. కాకపోతే నైట్ అవ్వడం వల్ల మళ్ళీ మా కెమెరాలో వాడిది నంబరు పడల. మాది కొన్ని పాత కెమెరా ఉండేసరికి మా కెమెరాలో నంబర్ పడలేదు. తర్వాత వేరే వోళ్ళు మంచి సీసీ కెమెరాస్ వాడేవోళ్ళు దాంట్లోనే చూసాం. దాంట్లోనే వాడు బండి మీద వెళ్తున్నాడు కదా! అది కొంచెం మోషన్ బ్లర్ అయ్యి రాలేదన్నమాట. అంటే అది నా నంబర్ ఆ సీసీటీవీ ఫుటేజ్‌లో ఆ నంబరు అనేది సరిగ్గా కనపడట్లేదు. ఇంకా చాలా చెక్ చేసి ఇంక తర్వాత ఇంకా ఆశలన్నీ ఇంకా వదిలేసుకున్నాం. వస్తే వచ్చింది లేదంటే లేదు అని చెప్పేసి వదిలేసుకున్నాం. మనసులే కరగని లోకమే లోకమా. నన్ను బ్లేమ్ చేసుకుంటా కూడా లేదు. ఎందుకంటే మేము ఫస్ట్ టైం కాదు డోర్ ఓపెన్ చేసింది. నాకెప్పుడు మా ముగ్గురు ఎప్పటికి ఒక్కపోతే వచ్చినా సరే మేము డోర్ ఓపెన్ చేసి పడుకున్నాం. అంటే ఇప్పటివరకు ఒక 10 టైమ్స్ పైనే పడుకున్నాం. మళ్ళీ మా హాస్టల్‌లో ఎప్పుడు కూడా ఎవడిదే ఫోన్ పోయిందన్నది ఏం లేదు. అంటే మా పాత హాస్టల్‌లో నా ఫోన్ ఆల్రెడీ ఒకడు దొబ్బేసాడు. దొరికిందనుకుంటే అది వేరే స్టోరీ. ఆ తర్వాత ఎప్పుడని చెప్తా. కాకపోతే ఈ హాస్టల్‌లో ఎప్పుడు కూడా ఫోన్ పోయిందని గానీ, లేకపోతే ఇంకా ఎవడన్నా వచ్చి ఇలాగా ఏమన్నా దొంగతనం జరిగిందని గానీ ఏమీ లేవన్నమాట మా హాస్టల్‌లో. సో, అదే ధైర్యంతో మేము ఇంకా మళ్ళీ 2 గంటల్లోనే కదా! 4 అయిపోతుంది. 2 గంటలన్నా పడుకోవాలి అని చెప్పేసి డోర్ ఓపెన్ చేసి పడుకున్నాం. 2 గంటల్లో మా దరిద్రానికి వాడు మేము పడుకున్న 15 నిమిషాలకే రూమ్‌లోకొచ్చి దొబ్బుకెళ్ళిపోయాడు ఫోన్‌లు. అమ్మోయ్ అయ్య బాబోయ్ ఆపే బాబోయ్ ఏముంది ఇందులో నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. కాకపోతే మేము బ్లాక్ చేసాం. బ్లాక్ చేసినా వాడికి ఏమీ ఉపయోగం ఉండదు. దానికి అసలు వాడికి ఏం ఉపయోగం ఉండదు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అసలు నా ఫోన్ అయితే నేను ఎంత కష్టపడి కొనుక్కున్నానంటే చాలా కష్టపడ్డా నా ఫోన్ కొనుక్కోవడానికి. నా డబ్బులతో నేను కొనుక్కున్న ఫస్ట్ ఫోన్ అది. చాలా కష్టపడి కొనుక్కున్నాను. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది.
మన జయంత్ భాయ్ ఫోన్ కూడా చాలా కాస్ట్, అదైతే నా ఫోన్ కంటే డబుల్ కాస్ట్ అనమాట. నాది ఒక అమౌంట్ అయితే మా జయంత్ భాయ్ ఇంకా దానికి డబుల్ కాస్ట్ నా దానికి. ఇద్దరు ఫోన్లు పోయినాయి. మళ్ళీ ఫోన్లు పోయినాయి అంటే తర్వాత కొనుక్కోవచ్చు, కాకపోతే దాంట్లో కొంచెం మన డేటా ఉంటుంది కదా, పర్సనల్ డేటా ఇంకా ఉంటాయి కదా, మన ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ మనం కొన్ని మెమరీస్ కానీ స్టోర్ చేసుకుంటాం. అవన్నీ కూడా నేనైతే నాకు కొన్న ఉన్నాయి. జయంత్ భాయ్ మొత్తం పోయినాయి, అసలు ఒక్కటి కూడా పాపం లేదు, మొత్తం పోయినాయి అనమాట. డేటా అంతా పోయింది. సో వాళ్ళు అసలు ఎందుకు వాడు ఓన్గా ఏదన్నా చిన్న పని చేసుకుని బతితే సరిపోద్ది, ఇలా దొంగతనాలు చేసి పక్కనోడిది ఇది చేయడం అసలు అనవసరం. అది అంతా వేస్ట్. వాడికి ఇంక తర్వాత కూడా ఏదో ఒక రూపంలో తిప్పి కొడుతుంది అనుకోండి, అది వేరే విషయం. ఇంకా ఎవరైతే హాస్టల్ ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. అసలు మీరు ఎవరిని నమ్మడానికి లేదు. ఎందుకంటారా, అసలు మీరు ఎవరిని నమ్మడానికి లేదు, మీ రూమ్మేట్స్ ని కూడా మీరు నమ్మడానికి లేదు. ఎందుకంటే నేను మా రూమ్మేట్స్ గురించి చెప్పట్లా, మా వాళ్ళు సూపర్ అంతే. సో మా రూమ్మేట్స్ అయితే సూపర్. మా రూమ్మేట్స్ గురించి నేను ఏమనట్లేదు. నేను మీరు మామూలుగా మీ రూమ్మేట్స్ కూడా మీరు నమ్మడానికి లేదు. ఎందుకంటే నా పాత ఫోన్ పోయిందని చెప్పేసి ఇందాక అన్నాను కదా, ఆ ఫోన్ దబ్బేసింది ఎవడో కాదు, మా రూమ్మేటే. అదొక పెద్ద ఘనకార్యం. ఆ ఘనకార్యం కూడా నేను తర్వాత చెప్తాను. వాడు అంటే వాడు మంచోడు అని చెప్పేసి నేను అనుకున్నా, కానీ వాడు నా ఫోన్ దబ్బేశాడు. సో అలాగే మనం ఎవరైనా నమ్మడానికి లేదు. సో జాగ్రత్తగా ఉండండి. ఫోన్లనే కాదు, వేరే కూడా పోతూ ఉంటాయి. సో మీరు మీ జాగ్రత్తలో మీరు ఉండడం చాలా మంచిది. ఇలాగ మాలా మాత్రం ఇలా బ్లండర్ మిస్టేక్స్ చేయకండి. డోర్ ఓపెన్ చేసి పడుకుంటాలో అవి చేయకండి. మీకు అంతగా రూమ్ లో గాలి రాకపోతే సీలింగ్ ఫ్యాన్ తెచ్చుకుని పెట్టుకుని మంచిగా పడుకోండి. అంతేకంటే సారీ, సీలింగ్ ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. టేబుల్ ఫ్యాన్ తెచ్చుకుని పడుకోండి, అంతేగాని ఇలాంటి డోర్లు ఓపెన్ చేసి పడుకుందాం అని చెప్పేసి ఓపెన్ చేయమాకండి. ఎవడెవడు వచ్చి ఇలా దొప్పుకెళ్ళిపోతాడా. సో అదే గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేసి మంచిగా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి కనకారాలతో మేము ముందుకు వస్తాను. ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. కామెంట్ కూడా పెట్టండి వీడియో ఎలా ఉంది ఏంటి. నా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం నాకు లాంగ్ వీడియో ఫస్ట్ టైం రికార్డ్ చేస్తాను కాబట్టి కొంచెం టెన్షన్గా భయంగా ఉంది. సో నెక్స్ట్ టైం నుంచి కొంచెం కంఫర్టబుల్ అయ్యి ఇంకా మంచిగా మాట్లాడతాను. సో ఇది వాళ్ళకి పెట్టిన వరం. మరో కనకారంతో మళ్ళీ కలుద్దాం.